జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను బట్టి ఆలోచించడం తప్పు కాదు, కానీ వాటిని ఆలోచించి ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా పొరపాటే. అందులో బట్టి దేవుని వాక్యంలో రాయబడింది, మీరు దేనిని గురించి ఏం చేయకూడదు అన్నాడు, చింతించకండి అన్నాడు. ఆలోచించడం పొరపాటుగా. నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తానండి, దట్స్ ఓకే. నా భర్త ఆరోగ్యం కొరకు ఆలోచన చేస్తాను, దట్స్ ఫైన్. కానీ ఆందోళన చెందదు, చింతపడద్దు. డోంట్ వరీ అబౌట్ దట్. యాంగ్జైటీ అనేది నీలో రావడానికి వీల్లేదు. ప్రభువు మనలో ఉన్నాడు కాబట్టి మనందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషించు వారంగా నిర్భయులమై మనం ఉండాలనే యేసయ్య కోరుకున్నాడు. ప్రభువారి లోకంలోకి రాగానే ఇవ్వబడిన ఒక మెసేజ్ ఏంటో తెలుసా, ఒక సందేశం ఏంటో తెలుసా? ప్రపంచానికి గొర్రెల కాపరులు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ సాదృశ్యంగా కనబడుతుంటే there was a tremendous and a splendid promise came from God. ఆ